హలో అండి. వెల్కమ్ టు బిజినెస్ సిరీస్ ఇన్ టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్. ఆల్రెడీ 5 పార్ట్‌గా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశానండి. వాటి తర్వాత సిక్స్త్ పార్ట్‌గా లాంగ్ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే షార్ట్స్‌లో పోస్ట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది అనిపించింది. అందుకే ఇలా లాంగ్ వీడియో. సో, డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొత్తానికి అన్నీ డిసైడ్ అయ్యి ఏదేమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయారు అనుకుందాం. మరి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అని ఆలోచిస్తాం కదా! సో, మనం ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం. లేదా అట్‌లీస్ట్ కావాల్సిన మెటీరియల్ గురించైనా తెలుసుకోవడం. ఫస్ట్ ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్‌కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి అని. సో, రా మెటీరియల్ గురించొస్తే బేస్ బ్యాంగిల్స్, థ్రెడ్స్, గ్లూస్, కుందన్ స్టోన్స్ ఇలా చాలా మెటీరియల్ ఉంటుంది. ఈ మెటీరియల్ బేసిక్ అన్నమాట. ఈ మెటీరియల్ ఉంటే బ్యాంగిల్స్ డిజైన్ చేయొచ్చు. వీటి గురించి ఇంకా డీప్‌గా కూడా తెలుసుకోవాలి. లైక్ బేస్ బ్యాంగిల్స్ అంటే ఏంటి? ఏ మెటీరియల్‌లో ఉంటుంది? అంటే గ్లాస్, ప్లాస్టిక్, మెటల్ ఎక్సెట్రా. వీటిలో టైప్స్ ఉంటాయా? ఉంటే ఏంటి? లైక్ ఫ్లాట్, రౌండ్ అలా. వీటిలో మళ్ళీ ఏమైనా మోడల్స్ ఉంటాయా? లైక్ 1 కట్, 2 కట్, 4 కట్ ఇలా అన్నమాట. వీటి గురించి ఈ వీడియోలో చెప్పాలి అంటే చాలా లెంత్ అయిపోతుంది. ఆల్రెడీ ఛానెల్‌లో బ్యాంగిల్స్ గురించి వీడియో పోస్ట్ చేసున్నాను. ఆ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియోనైతే చూడండి. నెక్స్ట్ థ్రెడ్స్ గురించి ఎలాంటి థ్రెడ్స్ యూజ్ చేయాలి? ఈ థ్రెడ్స్‌లో టైప్స్, బ్రాండ్స్ లాంటివి ఉంటాయా? అనేది కూడా తెలుసుకోవాలి. ఈ థ్రెడ్స్ గురించి షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఆ లింక్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. నెక్స్ట్ కుందన్ స్టోన్స్. వీటినే ఫిట్టింగ్ స్టోన్స్ అని కూడా అంటారు. వీటిలో ఏమైనా టైప్స్ ఉన్నాయా? ఉంటే ఏంటి? ఎన్ని డిఫరెంట్ షేప్స్ ఉంటాయి? ఏ సైజెస్‌లో ఉంటాయనే విషయాలు తెలుసుకోవాలి. వీటి గురించి కూడా ఛానెల్‌లో ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఆ లింక్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్‌కి యూజ్ చేసే గ్లూస్ ఏంటి? ఎందుకు వాటిని మాత్రమే యూజ్ చేయాలి? దీని రిలేటెడ్ వీడియో లింక్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇవి బేసిక్ డీటెయిల్స్. బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు తెలుసుకోవాల్సిన ముందు విషయాలివి. వీటి తర్వాత మిగిలిన విషయాలు తెలుసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కనీసం ఒక నెల రోజులైనా సరే లెర్నింగ్‌కి కేటాయించాలండి. అప్పుడే బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయగలం. నేను చెప్పే అన్ని డీటెయిల్స్‌ని ఫాలో అవుతూ, టిప్స్‌ని గుర్తుపెట్టుకుంటూ ప్రొసీడ్ అయ్యారంటే మీకు మీరుగా బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చండి. ఎవ్వరిని హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. ఆర్డర్స్ కోసం అందరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో, బేసిక్ అవసరమైన రా మెటీరియల్ గురించి మాత్రమే కాదండి. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లైక్ ప్యాకింగ్ మెటీరియల్ అని, కొరియర్ సర్వీసెస్ అని, పేజ్ క్రియేట్ చేయడం ఇలాంటివి. ఒక్కొక్కటిగా అన్నిటి గురించి చెప్తాను. సో, బేసిక్ డిజైన్ మేకింగ్ మెటీరియల్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ప్యాకింగ్ మెటీరియల్ గురించి. ఈ ప్యాకింగ్ మెటీరియల్‌లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ప్లాస్టర్స్, థాంక్ యూ కార్డ్స్, కార్డ్‌బోర్డ్ బాక్సెస్, ర్యాప్స్, ప్యాకింగ్ కవర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. బేసిక్ స్టార్ట్ చేసేటప్పుడు వీటిలో కొన్ని స్కిప్ చేయొచ్చండి. అన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అవి ఏంటి అనేది నేను రాబోయే వీడియోస్‌లో చెప్తాను. అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు వేసిన తొలడుగులో అవసరమైన మెటీరియల్ గురించి అయితే తెలుసుకున్నాం. సెకండ్ స్టెప్‌లో బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం సమకూర్చుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే దీని రిలేటెడ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో గానీ, స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేసి గానీ అడగండి. డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్.